ప్రజాభవన్ వద్ద జరిగిన ప్రమాదం కేసు కొత్త మలుపు తీసుకుంది. ఈ కేసులో బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు పోలీసులు. ప్రమాద సమయంలో తన కుమారుణ్ణి తప్పించడానికి సహకరించాడు షకీల్. రాహిల్తో పాటు షకీల్ కూడా దుబాయ్కి పారిపోయాడని డీసీపీ విజయ్ కుమార్ తెలిపారు. ఇప్పటికే పంజాగుట్ట ఇన్స్పెక్టర్తో పాటు బోధన్ ఇన్స్పెక్టర్ను కూడా అరెస్ట్ చేశామన్నారు. నిందితుడికి పోలీసులు సహకరించినట్లు ఆధారాలు ఉన్నాయన్నారు. ఈ కేసులో మొత్తం 16 మందిపై కేసులు నమోదు చేయగా 7 ఇంకా పరారీలో ఉన్నారని అంటున్న డీసీపీ విజయ్ కుమార్తో మా ప్రతినిధి ఉషా ఫేస్ టు ఫేస్. ఉద్దేశంతో నూతన ప్రభుత్వం చేపట్టినటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో దీనికి సంబంధించి పోలీసులు ఎక్కడికక్కడ పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ పెడ్లర్లను పట్టుకున్నారు. నిన్న చూసుకున్నట్టయితే ఒక నైజీరియాన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. దీనిపై మాట్లాడడానికి వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ గారు మనతో ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఎలా పట్టుకున్నారు? ఇతన్ని ఎప్పటి నుంచి సస్పెక్టెడ్గా ఈ కేసుని చూస్తున్నారు? ఇతని మీద గతంలో ఎన్ని కేసులు ఉన్నాయి? ఈ స్టాన్లే ఉదోకా ఇవాలా అనే నైజీరియన్ వ్యక్తిని గోవాలో నివాసం ఉంటున్నాడు. మనకున్న ఒక నిర్దిష్ట సమాచారం మేరకు అతను హైదరాబాద్ నగరంలో అతని బిజినెస్ని విస్తరించడానికి వచ్చినప్పుడు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఎర్రమంజిల్ రైల్వే మెట్రో స్టేషన్ దగ్గర అతన్ని అదుపులోకి తీసుకొని చట్ట ప్రకారంగా విచారణ జరిపి అతని నుంచి 8 కోట్ల విలువైన వివిధ డ్రగ్లను స్వాధీనపరచుకోవడం జరిగింది. ఇతను గోవాలో ఉంటూ ముంబై, గోవా అండ్ పుణే కేంద్రంగా ఇతని సప్లై అండ్ పెడ్లింగ్ చేస్తూ ఉన్నట్టు సమాచారం ఉంది. ఇతని దగ్గర దొరికిన సమాచారం మేరకు దాదాపు 500 కంటే ఎక్కువ మంది కన్జ్యూమర్స్ నెట్వర్క్ ఇతనికి ఉన్నట్టు తెలుస్తుంది. వాళ్లలో ఒక 7 హైదరాబాద్ వారు అనేది కూడా తెలుస్తుంది. వీళ్ళందరినీ కూడా గుర్తించి వాళ్ళపైన కూడా చట్టపరంగా చర్యలు తీసుకుంటారు. సార్, ఇతనికి నెట్వర్క్ ఇక్కడ ఏ పరిధిలో ఉంది సార్? అది ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది సార్. అలాగే బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ మీద కూడా నోటీసులు ఇచ్చారు, లుకౌట్ నోటీసులు ఇచ్చారన్నారు. దీని మీద BMW రోడ్ యాక్సిడెంట్ కేసు ఏదైతే డిసెంబర్ చివరి వారంలో పంజగుట్ట ఫ్లైఓవర్ సమీపంలో జరిగిందో ఆ కేసు నిరంతరంగా దర్యాప్తు కొనసాగుతుంది. ఆ కేసు దర్యాప్తులో భాగంగా ఇప్పటి వరకు 15 మంది వివిధ నేరాలకు గురి అయినట్టు గుర్తించాము. వాళ్లలో 4 ఇంక్లూడింగ్ బోధన్ ఎక్స్ఎమ్మెల్యే షకీల్ గారు ఫారిన్లో ఉన్నట్టు తెలిసింది. వాళ్ళందరిపైన కూడా లుకౌట్ సర్క్యులర్ జారీ అయింది. మిగతా ఎవరైతే అరెస్ట్ కాకుండా బయట తిరుగుతున్నారో వాళ్ళని పట్టుకోవడానికి కూడా ఎఫర్ట్స్ కొనసాగిస్తూ ఉన్నాం. సిఐ దుర్గారావు మీద ఇప్పటికే దర్యాప్తుకి సహకరించాలి అనేసి జడ్జి ఒక ఇది ఇచ్చారు సార్. దీని మీద మన పంజాగుట్ట మాజీ ఇన్స్పెక్టర్ దుర్గారావు గారిని కూడా నిన్న కేసు దర్యాప్తులో భాగంగా అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టడం జరిగింది. అతనికి కోర్టు ఇన్వెస్టిగేషన్కి సహకరించాలని ఉత్తర్వులు జారీ చేసింది. దాంట్లో భాగంగా మనము అతని నుంచి ఇంకా సేకరించాల్సిన సాక్ష్యాధారాలు ఎన్నో ఉన్నాయి. వాటిని సేకరించి ఇంకా మిగతా దీంట్లో రోల్ ఉన్న ప్రతి ఒక్క వ్యక్తిని కూడా పట్టుకొని కఠినంగా చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. షకీల్ కుమారుడి మీద గతంలో కూడా కేసులు ఉన్నాయి సార్. దీనికి సంబంధించి కూడా అధికారులు కూడా అప్పుడు పాల్గొన్నారన్న అభియోగాలు కూడా ఉన్నాయి సార్. దీని మీద సార్ మీ అభిప్రాయం? సాక్ష్యాధారాలు దొరికితే ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం. ఇది ప్రస్తుతం అయితే నార్కోటిక్స్ బ్యూరో కూడా చాలా పటిష్టంగా ఉంది హైదరాబాద్లో. అలాగే బోధన్ మాజీ ఎమ్మెల్యేకి సంబంధించి బోధన్ మాజీ ఎమ్మెల్యే కుమారుడైనటువంటి రాహెల్ చేసినటువంటి యాక్సిడెంట్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఉన్నతాధికారుల మీద కూడా కఠినమైన చర్యలు తీసుకుంటాము. స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఏదైతే ఉందో దాని ప్రకారము చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ చెప్పారు. ఈ వీడియో జర్నలిస్ట్ అఖిల్తో ఉషా, స్వతంత్ర టీవీ.